ఒకప్పుడు ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు, అవి మన నాలెడ్జ్ సెంటర్స్. ఆ రోజుల్లో టీవీలు లేవు, చేతిలో స్మార్ట్ ఫోన్స్ అసలే లేవు. అయినా సరే మన తాతయ్యలకు, అమ్మమ్మలకు పురాణ కథలు ఎంతో లోతుగా తెలిసేవి. ఎందుకంటే అప్పట్లో అందరూ శ్రవణం చేసేవారు, కథలు శ్రద్ధగా వినేవారు. చిన్నప్పటి నుంచే ఈ దైవ కథలు వినడం వల్ల వారికి తెలియకుండానే వాల్యూస్, డిసిప్లిన్ మరియు డివోషన్ అలవాటయ్యాయి. అందుకే నేటికి మన ఇంట్లో పెద్దవారు ఏ కష్టం వచ్చినా అంత ప్రశాంతంగా, ధైర్యంగా ఉండగలుగుతున్నారు. నిజానికి ఈ రోజుల్లో ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ జీవితానికి పనికొచ్చే విజ్డమ్ చాలా తక్కువ. దైవజ్ఞానం అనేది ఒక మహాసముద్రం. ఆ భగవంతుడి లీలలను మీ ముందుకు తెస్తుంది గోలోక లీలలు. ఈ కొత్త సంవత్సరాన్ని హడావిడితో కాకుండా ప్రశాంతంగా శ్రవణంతో మొదలు పెడదాం. పిల్లలకి సంస్కారాన్ని, మీకు మనశ్శాంతిని బహుమతిగా ఇద్దాం. శ్రీకృష్ణుని కృపతో మీ జీవితాల్లో శాంతి, జ్ఞానం, భక్తి పెరగాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.